అందరికీ నమస్కారం. గత కొన్ని నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమం తీసుకుని మన పట్టణాలు మన గ్రామాలన్నింటినీ కూడా చెత్తలో కానీ డ్రైన్స్లో కానీ మురుగునీరు తీసే కాడ కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా స్వచ్ఛంగా ఉంచుకున్నట్లయితే మన గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పనే ఆలోచనతోటి ఏదైతే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం ఏదైతే ఇచ్చారో దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని కేటాయించి ప్రతి 3వ శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో చేయాలని పిలుపునిచ్చారు. పోయిన వారం ఆగస్టు 15 వచ్చినటువంటి కారణంగా దాన్ని వాయిదా వేసి ఈసారి 4వ శనివారంగా ఈరోజు నిర్ణయించడం కూడా జరిగింది. అందులో భాగంగా మన కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ శివానంద పార్క్ ఏదైతే ఉందో పట్టణ నడుబొడ్డున ఉన్నటువంటి దీంట్లో అనేక మంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రిటైర్డ్ అయినటువంటి పీపుల్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా పూర్వం నుంచి కూడా ఈ పార్క్ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం కూడా దీనికి వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవటాలకు కానీ అన్ని రకాలుగా కూడా ఈ పార్క్ని నడుబొడ్డున ఉంటుందో అందరూ కూడా దీన్ని చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఈ మధ్యకాలంలో చిన్న చిన్న రిపేర్స్ అది కూడా అడిగారు. వెంటనే వాటికి సంబంధించినటువంటిది దాదాపుగా 26 లక్షల రూపాయలు ఇవాళ ఈ పార్క్కి అమౌంట్ కేటాయించడం జరిగింది. నెల రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని మీరు ఏ పని చేయమంటే ఆ పని వెంటనే కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పనులన్నీ కూడా దాదాపుగా నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ పార్క్ అంతా కూడా బాటిల్స్ కానీ ఆకులు కానీ ఇంకా ఇతర చెత్త కానీ ఏది ఉంటే అవన్నీ కూడా ఈ రోజు అందరం ఎన్డీఏ కూటమి నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి పార్కు సభ్యులు కావచ్చు, పత్రికా సోదరులు కావచ్చు, అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్కును కూడా శుభ్రం కూడా చేయడం కూడా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మనకు పుష్కరాలు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగా ఇప్పటికీ పట్టణానికి వచ్చేసరికి 20 కోట్ల రూపాయలు ఒక 10 రోజుల క్రితమే మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా పట్టణంలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా ముందుగా మేము బీటీ రోడ్లు వేద్దాం అనుకున్నాం. కానీ బీటీ రోడ్లు వేస్తే మళ్ళీ పుస్తకాల నాటికి మళ్ళీ చెడిపోతాయని చెప్పిన ఆలోచనతోటి ఆ 20 లక్షలు కూడా మళ్ళీ వాళ్ళు మార్చేసి సీసీ రోడ్లుగా కూడా కన్వర్షన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాంతో భాగంగా మళ్ళీ నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు సరిపోవు కాబట్టి మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్పని అడిగితే నాకు దాదాపుగా ఇంకో 30 కోట్ల రూపాయలు కావాలని చెప్పి తాత్కాలికంగా మీకు 16 కోట్లు ఇస్తానని చెప్పి నిన్నే మంత్రి గారు ఇవాళ 16 కోట్ల రూపాయలు కూడా వెంటనే మనం మంజూరు చేశారు. దాంతో పట్టణంలో ఉన్నటువంటి పార్కులు కానీ రోడ్లు కానీ మనకు అవసరాలకు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే 16 కోట్లు వెంటనే రిలీజ్ చేశారు. మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుష్కరాలు వస్తా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి లక్షలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి మన కొవ్వూరు వస్తారు. గోపద్ద క్షేత్రాలు వీళ్ళకి ఫేమస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ అదేవిధంగా దక్షిణ కోస్తా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన కొవ్వూరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన ఘాట్లన్నింటినీ కూడా ఇవాళ డెవలప్ చేసిన ప్రాతిపదిక కూడా తీసుకున్నాం. ఘాట్లకు సంబంధించి కూడా ప్రపోజల్స్ పెట్టి పంపించడం జరిగింది. దాని తాత్కాలికంగా కూడా ఇవాళ 70 కోట్ల రూపాయలు కూడా ఘాట్లకు ఇచ్చారు. అందులో 50 కోట్ల రూపాయలు గోపద్ద క్షేత్రాలు ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కోసం దానికి 50 కోట్ల రూపాయలు కేటాయించి మిగతా వాటికి ఒక 20 కోట్లు ప్రస్తుతానికి కేటాయిస్తా ఉన్నాం. రాబోయే రోజులు ఇంకా అమౌంట్ కావాలని చెప్పని కూడా ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా నిర్ణయం కలిసి కూడా నేను మాట్లాడటం జరిగింది. అవి కూడా తొందరలో వస్తాయి, దఫాలుగా వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అమౌంట్ని మన పట్టణం కానీ మన నియోజకవర్గం కానీ సుందరవనంగా చేసుకుని ఘాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుని లైటింగ్ కానీ పార్కులు కానీ అన్నీ కూడా చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ మన ప్రాంతంలో ఉన్న భక్తులు కానీ ఎవరైతే అందరికీ ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వాళ్ళ బస్సుల విషయం కూడా ఆల్రెడీ నేను అసెంబ్లీలో గతంలో ఏదైతే కరోనా టైంలో కొన్ని ట్రైన్స్ ఆగిపోయి ఆ తర్వాత బైపాస్ వెళ్లడంతో కొన్ని బస్సులు ఆగిపోయి అవి దూర ప్రాంతాలు వెళ్ళేటువంటి వాళ్ళ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పని నేను అసెంబ్లీలో మాట్లాడతాం, కన్సర్న్ మంత్రితో మాట్లాడతాం, ఏబిఐ చైర్మన్ గారితో మాట్లాడటం కూడా జరిగింది. కాబట్టి తొందరలోనే బస్సులు కూడా ఇటు రాజమండ్రి డిపో నుంచి వచ్చే బస్సులు మన దగ్గరికి కానీ ఇటు విజయవాడ నుంచి వచ్చే బస్సులు గారు కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ రావాలనే ప్రయత్నం జరుగుతుంది. 100% ఖచ్చితంగా బస్సులు కూడా రప్పిస్తాం. ఎంపీ గారి సహకారంతో ఇప్పటికే 2-3 ట్రైన్స్ ఆల్రెడీ ఇక్కడ నిలుపుదల చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో 17 కోట్ల రూపాయలు పెట్టి ఆ యొక్క ప్లాట్ఫామ్ అది కూడా రిపేర్లు చేస్తూ వాళ్ళ ఎక్స్టెండ్ చేస్తూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పని పూర్తయ్యే లోపు కూడా
ట్రైన్స్ కూడా ఇక్కడ ఆపేటువంటి ప్రయత్నంలో ఎంపీ గారి సహకారంతో సంబంధిత కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని ట్రైన్స్కి మనకు అవకాశం ఇచ్చారు. మిగతా ట్రైన్స్ వచ్చేటట్టు విధంగా కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి చేసుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పని ఖచ్చితంగా పుష్కరాల నాటికి ఈ యొక్క 10 నెలల కాలంలోనే ఒక రూపు ఇవాళ మన కొవ్వూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి